శ్రీహరికోట ట్రిపుల్ మర్డర్ కేసులో సంచలనాలు బయటపడుతూ ఉన్నాయి. మాధురితో సహా తన ఇద్దరు చిన్నారని చాలా దారుణాతి దారుణంగా హతమార్చాడు సురేష్ అనే వ్యక్తి. అయితే ఘటనకు ముందు సురేష్ మాధురి మధ్య చాలా తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగిందట. అయితే ఆ మాధురిని చాలా తీవ్రంగా కొట్టడంతో పడుకున్నటువంటి ఆ ఇద్దరు చిన్నారులు నిద్రలేచారు. దీంతో తల్లిని కొడుతుంటే పెద్ద కుమార్తె ఆ వ్యక్తి అంటే సురేష్ కాళ్ళు పట్టుకొని కొట్టొద్దు అని చెప్పి వేడుకుందట. ఎంతగానో ప్రయత్నించింది తన తల్లిని రక్షించేందుకు. కానీ ఆ పెద్ద కూతురిని కూడా చాలా ఘోరాతి ఘోరంగా దారుణంగా హతమార్చాడు సురేష్. సో చిన్నారుల పైన విచక్షణరహితంగా దాడి చేశాడు సురేష్. అయితే సురేష్ దాడిలో ఇద్దరు చిన్నారులు, తల్లి మాధురి, ముగ్గురు మరణించారు. సో సుత్తితో కొట్టడంతో మాధురి తల పూర్తిగా నుజ్జు అయిపోయింది. విచక్షణారహితంగా కొట్టడంతో పెద్ద కూతురు తల కూడా ఛిద్రమైపోయింది. ఆ తర్వాత గొంతు, గుండెలపై తొక్కడంతో చిన్న కుమార్తె పక్కటెముకలు విరిగిపోయాయి. ఎంత దారుణంగా అంటే మాధురి యొక్క తల పూర్తిగా నుజ్జు అయిపోయింది. అర్థం చేసుకోండి ఎంతలా చాలా తీవ్రంగా తను గాయపడిందని. తన కళ్ళెదుటే ఇక్కడ చూడండి, ఆ చిన్నారుల యొక్క ఫొటోస్ మీకు కనిపిస్తున్నాయి కదా. అంత చిన్న పిల్లలు తన తల్లిని చాలా దారుణాతి దారుణంగా ఆ మూడో వ్యక్తి వచ్చి, సో ఇక్కడ మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాధురికి సురేష్కి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని చెప్పి ఇన్ఫర్మేషన్. కానీ సురేష్కి మాధురికి మధ్యటువంటి ఆ వ్యవహారంలో పాప చిన్నపిల్లలు ఏం చేశారు? ఆ చిన్నపిల్లలు కనీసం ముక్కు పచ్చలారనటువంటి ఒక చిన్నపిల్ల కాదు, కనీసం మంచేంటి చెడేంటి ఏంటి అనేది కనీసం ఒక అవగాహన లేని వ్యక్తులు కదా. ఆ తల్లి చేసే నిర్వాహకానికి కనీసం వాళ్ళకి అసలు సంబంధమే లేదు కదా. ఏదేమైనా తన కళ్ళెదుటే ఆ తల్లి తప్పు చేసిందా ఒప్పు చేసిందా అని ఆ పిల్లలకు తెలియదు. కానీ ఆ కళ్ళెదుటే ఆ తల్లిని సుత్తితో తలపై బాది తలను మొత్తం కూడా నుజ్జు కింద చేసేసిన సమయంలో ఆ చిన్నారి, ఈ చిన్న పాప చూడండి, ఆ చిన్న పాప కళ్ళార చూసింది. తర్వాత తనని కూడా ఆ సురేష్ అనేటువంటి ఆ వ్యక్తి హతమార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో తన తల్లిని అంతలా కొడుతూ ఉంటే ఆ పాప ఎంతలా విలవిలాడిందో, ఎంతలా రోధించిందో, ఎంతలా వద్దు అని చెప్పి కాళ్ళు పట్టుకొని బతిమాలిందో, అసలు ఏం జరుగుతుందో తెలియక అప్పుడే పడుకున్నారు, నిద్రలేచారు. సడన్గా అలా గొడవ జరగడంతో అలా సడన్గా లేచి చూసేసరికి తన కళ్ళెదుట తల్లి రక్తం, తల మొత్తం పగిలిపోయింది. ఒకవైపు అక్క అంటే ఆ చిన్న పాప యొక్క అక్క కాళ్ళు పట్టుకొని వేడుకుంటోంది. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సో ఎంతలా రోధించుంటారు ఆ కుటుంబీకులు చెప్పండి. ఆ చిన్న పిల్లలను ఒకసారి మనం ఆ చిన్నపిల్ల పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తే, ఇద్దరు నిద్ర నుంచి మేలుకున్నారు, కళ్ళు ఎదుట చూసి తల్లి రక్తం మొత్తం తల నుంచి రక్తం కారుతోంది. బయట వైపు నుంచి ఆ సురేష్ అనే వ్యక్తి ఒక మృగంలాగా అనిపిస్తున్నాడు, కొడుతూనే ఉన్నాడు, గొడవ జరుగుతోంది, తోసుకుంటున్నారు. ఆ చిన్న పాపని మొదగా పెద్ద పాపని కొట్టబోయాడు, పెద్ద పాప తల పగలగొట్టేశాడు. తర్వాత చిన్న పాపని గొంతు పైన, కనీసం వాడు మనిషి కాదు కదా, మానవ మృగం అన్నాను కూడా పాప మృగాలు కూడా సిగ్గుపడతాయేమో. ఆ చిన్న పాప గొంతు పైన కాలేసి తొక్కి నలిమి శ్వాస ఆడకుండా చేస్తాడని హతమార్చాడట. గుండెలపై తొక్కితే ఏకంగా పక్కటెముకలు విరిగిపోయాయట. ఎంత విచక్షణమా, ఇంత 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 దిక్కుమాలతనమా? మనిషా లేకపోతే ఇంకేమన్నా? మృగాలు అనేటువంటి పదం వాడినా కూడా ఇక్కడ మృగాలే ఆ పదాన్ని వాడుతున్నందుకు ఇబ్బంది పడతాయేమో. కనీసం చిన్నపిల్లటువంటి ఒక మానవత్వం ఎక్కడో ఒక దగ్గర. నాకు ఇంట్లో అమ్మ, చెల్లి, అక్క, భార్య, పిల్లలు ఉన్నారు. ఎంతో కొంత నాకు కూడా ఒక మానవత్వం ఉంది. ఏ కొస్తానన్నా వీడి అనుమానం ఏంటంటే అక్కడ మాధురి ఆల్రెడీ వాళ్ళతో వివాహేతర సంబంధంలో ఉంది, మళ్ళీ నాతో కాకుండా ఇంకొక మూడో వ్యక్తితో మాట్లాడుతుందని ఒక అనుమానంతో ఈ రకమైన పని చేశాడట. నిజంగా చాలా దారుణంగా ప్రవర్తించాడు. అయితే ఈ ఘటన తర్వాత ఈ ముగ్గురికి పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి డాక్టర్ ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడనది మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, డాక్టర్ ఏం చెప్తున్నారు? క్రూరంగా అలాగే కొట్టి చంపినటువంటి ఘటన అయితే ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. దానికి సంబంధించిన అనుమానితులను కూడా అదుపులో తీసుకుని విచారణ అయితే పక్కనైతే మొదలవుతుంది. ఈ యొక్క ప్రధానంగా ఏ విధంగా జరిగింది, దీనికి గల ప్రధాన కారణాలని కూడా ఇప్పటికే దాదాపుగా పోలీసులు అయితే విచారణలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే సోమలకోట సంబంధించినటువంటి ఒక సురేష్ అనే ఆ డ్రైవర్ ఎవరైతే లారీ డ్రైవర్ని అయితే అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే విచారణ అయితే చేపడుతున్నారు. దీనిపై
దీనిపై ఈరోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఇద్దరు తన ఏదైతే ఇది అక్రమ సంబంధ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తన ఎవరైతే మాధురితో పాటు ఇద్దరు చిన్నారిని కూడా అతి దారుణంగా ఏ విధంగా చంపారనేది కూడా అందరూ కూడా ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఇప్పుడైతే ఈ యొక్క పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఈ యొక్క పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టంలో అనేక అంశాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అతి బలంగా కొట్టినట్టుగా అది ఒంటి తలపైన మోదీ కొట్టినట్టు చంపినట్టుగా కూడా పలు ఆధారాలు అయితే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎటువంటి ఆధారాలు వచ్చాయి, అక్కడ బాడీ మీద ఎటువంటి గాయాలు ఉన్నాయని కూడా పోస్ట్ మార్టం చేసినటువంటి వైద్యులు, అలాగే ఎవరైతే డాక్టర్ జీవి కిరణ్ చౌదరి ఉన్నారు, అలాగే సివిల్ అసిస్టెంట్ జనరల్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఆ యొక్క పిఎం ఏదైతే ఉందో అది కూడా పూర్తయినట్టు పరిస్థితి ఉంది. ఒంటిపై ముగ్గురుపై తల్లితో పాటు ఇద్దరు చిన్నారులకు కూడా ఎటువంటి గాయాలు మీరు అందులో చూడడం జరిగింది? అంటే ముగ్గురు పైన కూడా తల మీద గట్టిగా బలమైన ఒక రాడ్డుతో కానీ కొట్టి ఉండొచ్చు అని అనుకుంటున్నామండి. ముగ్గురికి కూడా తల మీద మాత్రం తప్ప ఇంకెక్కడ గాయాలు లేవు. అందరినీ కూడా తల మీద గట్టిగా కొట్టడంతో పెద్దవాడికి అయితే లేడీ ఎవరైతే ఉన్నారో మాధురి గారు, ఆవిడకి మొత్తం తలంతా నుజ్జు అయిపోయింది. ఈ చిన్న వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లలిద్దరికీ కూడా తల మీద బలమైన గాయం తగలడంతో ఆ పుర్రి ఎముకలు మొత్తం చిట్లిపోయి లోపలంతా బ్లడ్ క్లాట్ అయిపోయింది. తల్లికండి? తల్లికి, ఇద్దరు పిల్లలకి కూడానండి. ముగ్గురికి తల మీద గాయాలు ఉన్నాయి. అది కూడా రాడ్డుతో కొట్టినట్టుగానే అనుకుంటున్నాం. బలమైన రాడ్డుతో కొడితేనే ఆ విధమైన గాయాలు అవుతాయి. అంటే అందరికీ కూడా తలపైనే ఇంజురీస్ ఎక్కువగా ఉన్నాయండి. తనకు కూడా ముఖం అంతా కూడా కనిపించని విధంగా ఛిద్రమైనటువంటి పరిస్థితి ఉంది. తన తల్లికి ఇంకా ఏ పార్ట్లు డ్యామేజ్ అయ్యి? ఓన్లీ తల మీద అండి గాయాలు మొత్తం. తల మీద కొట్టడంతో బలమైన నుజ్జు అయిపోయి దవడెముక అవన్నీ కూడా కొంచెం బయటికి ఇలా ఎక్స్పోజ్ అయినాయి అనమాట. అందులో మరి ఇంకో పాప ఉంది కదా, పాపకు కూడా బాడీపై మరింత ఎక్కువ ఇంజూరీ అయినట్టుగా, బోన్ ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఛాతి మీద ఎముకలు కూడా 2-3 ఎముకలు ఇరిగి ఉన్నాయండి. బాగా చిన్న పాపకి, మూడో పాప జెసిలిన్ అనే పాపకి. అది బయటికి చూస్తే తెలియదు. తర్వాత పిఎం చేసాము. అదండి, పిఎం రిపోర్ట్స్ కాన్ఫిడెన్షియల్ అండి. అంటే పడిపోయినా ఇరిగిపోయినట్టుగా కూడా ఉండొచ్చు. పడిపోతే కూడా ఇరిగిపోయి ఉండొచ్చు అండి, కొట్టి ఉండొచ్చు. అది ఎట్లా అనేది చెప్పలేము. చిన్నపిల్లల్లో ఎముకలు అనేది కొంచెం సాధారణంగా కొంచెం బలహీనంగా ఉంటాయి. దానివల్ల కూడా జరిగి ఉండొచ్చు. ఇంకో పాప నిస్సీకి సంబంధించిన ఎక్కడ గాయాలు ఉన్నాయండి? తనకు కూడా తల మీద ఉంది. ముగ్గురికి తల మీద ఉన్నాయండి, వేరే చోట ఎక్కడ లేవు. తల మీద బలమైన దాంతో కొట్టడం వల్ల చనిపోయారు. అంటే వాళ్ళు తీసుకున్న ఆహారంలో ఏమైనా కనిపించాయండి? వాళ్ళకి సంబంధించిన ఏ పాయిజన్ కానీ ఇట్లాంటి ఏమైనా కనిపించాయండి? అవి మేమైతే స్టమక్ కంటెంట్స్ అనేవి తీసుకుని ల్యాబ్ పంపించడం జరిగిందండి. అది వచ్చాక మేము రిపోర్ట్ పోలీసులకు మాత్రమే ఇవ్వాలి. అది ఆ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుందండి. అదే అంటే తను ఏదైతే మాధురి ఉందో తల్లికి సంబంధించిన ముందుగా అంటే ముందు ఎవరు చనిపోయారు అనేది కూడా అటువంటి ఏమైనా టైమింగ్స్ ఏమైనా తెలుస్తాయి? అట్లా మేము చెప్పలేమండి. అది ఫారెన్సిక్ స్పెషలిస్టులు మాత్రమే చెప్పగలరు. మేమంతా ఎక్స్పర్ట్స్ కాదండి. అంటే ఇంకా వేరైతే తనతో ఏదన్నా సక్సెస్ఫుల్గా పాల్గొన్నట్టు కానీ అటువంటి ఆధారాలు కూడా ఉంటాయి? అంటే అది గర్భసంచి అనేది తీసి పెద్దవాడిది మాధురి గారిది ల్యాబ్ పంపించడం జరిగింది, పెథాలజీ ల్యాబ్కి. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి తెలుస్తుందండి ఏంటన్నది. అంటే ఇవన్నీ కూడా మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం మీ దగ్గర అక్కడ బాడీపై ఎటువంటి గాయాలను అది మాత్రమే మీరు ఇస్తారు? అవునండి. ఇన్వెస్టిగేషన్ అవునండి. నేను రిపోర్ట్లు పంపించిన దాన్ని బట్టి ల్యాబ్ నుంచి ఏవైతే వచ్చాయో ఆధారాలన్నీ మేము రిపోర్ట్లు రాసి పోలీసులకు ఇవ్వడం జరుగుతుంది. అంతే. ఫైనల్గా బలమైన రాడ్తో కొట్టితేనే ఇటువంటి గాయాలు? అవునండి, చాలా గట్టిగా కొట్టడంతో ముగ్గురు అలా స్పాట్లో చనిపోయి ఉండొచ్చు. అంటే వాళ్ళంటే కేకలు వేయలేదు కదా ఆ టైంలో, మరి తగలడం కేకలు వేయడం కానీ చుట్టుపక్కల తెలియలేదు అంటున్నారు. తలపైన తగిలితే ఒకసారిగా పడిపోయే అవకాశం ఉందండి? అవునండి, బలంగా కొడితే చిన్నపిల్లని వాళ్ళు తట్టుకోలేరు కదండి. చిన్న పెయిన్ వస్తేనే తట్టుకోలేరు. అలాంటిది అంత బలమైన రాడ్తో కొడితే వెంటనే స్పృహతో కోల్పోతారు. ఇంకా పెద్దవాడిని అయితే మరి ఫస్ట్ పెద్దవాడిని కొట్టారా చిన్నవాళ్ళని కొట్టారా అనేది మేము చెప్పలేము. అది సో గట్టిగా తగిలితే తలకి ఎవరికైనా సరే గట్టి గాయం తగిలిందంటే ఇమీడియట్గా స్పృహతో కోల్పోతారు. కాకపోతే పెద్దవాడిని మల్టిపుల్ టైమ్స్ కొట్టాడు, దానివల్ల మొహం అంతా నుజ్జు అయిపోయింది. అదే ఇది ఫైనల్ రిపోర్ట్ అంతా మీరు పోలీసులకు ఇచ్చి ఇంకా వేరే ఏదైనా ఆ ఫుడ్కి సంబంధించి కూడా వాళ్ళు తర్వాత ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చాక మేము అది రిపోర్ట్లో మెన్షన్ చేసి పోలీసులకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నా ఇది ఆ పరిస్థితి. సోమలకోటకు సంబంధించిన ఎవరైతే డాక్టర్ జీవి కిరణ్ చౌదరి గారు అయితే చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించిన పిఎం కూడా ఆయనే నిర్వహించారు. అలాగే ఈ నేపథ్యంలోనే బలమైన రాడ్డుతో కొట్టిన నేపథ్యంలోనే ముగ్గురు కూడా చనిపోయినట్టుగా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అది ఏ విధంగా జరిగింది అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఎవరు చేశారనేది కూడా అవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ఫుడ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క బాడీలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫుడ్ తీసుకోవడం వల్ల మత్తు ఏదన్నా ఇవ్వడం వల్ల వాళ్ళు అయితే నిద్రలో
ఉన్నారా, లేదంటే వాళ్ళని తీసుకున్న ఆహారంలో పాయిజన్ ఉందని కూడా తెలియాలంటే మాత్రం FSCL రిపోర్ట్ అయితే రావాల్సిన అవసరం అయితే ఎంత ఉందని చెప్పుకొస్తున్నారు. అలాగే తనతో ఏదైనా శారీరకంగా కలిసిన నేపథ్యంలో తన గర్భ సంచికి సంబంధించిన అవి కూడా పార్ట్లు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే రిపోర్ట్ కోసం అయితే పంపించవలసిన అవసరం అయితే ఉంది. కేవలం మా వరకు కూడా ఏదైతే PMలో అంటే బాడీ పైన ఏదైతే బలమైన గాయాలు ఉన్నాయి అవన్నీ కూడా తల్లికి ముఖం చుట్టూ కూడా చెదిరమై బాగా ఆ కంటెంట్ మొత్తం కళ్ళుతో పాటు అన్నీ కూడా దవడ ఎముకలు కూడా పూర్తిగా ఇరిగిపోయినట్టుగా ఆ తల్లికి ఉన్నట్టుగాను, అలాగే రెండో ఎవరైతే నిస్తికి సంబంధించినటువంటి గాయాలు తలమైన మరింత గాయాలైనట్టుగాను, అలాగే చిన్నారని ఎవరైతే ప్రైజ్ చిన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో అతి దారుణంగా అంటే ఏదైతే ఏదైతే బాడీకి సంబంధించినటువంటి ఎముకలు కూడా ఇరిగినట్టుగాను, అలాగే పేకపైన కూడా నిలుమునట్టుగా కూడా ఇటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను కూడా అదే వైద్యులు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే దీనిపై పూర్తి వివరాలు అయితే పోలీసులకి అయితే ఇవ్వడం జరిగింది. దీనిపై ఎవరు ఏ విధంగా చేశారని కూడా ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సిన అవసరం అయితే ఎంత అయిందని చెప్పాలి. ఇది ఇక్కడ ఏదైతే సోమలకోటకు సంబంధించినటువంటి ట్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీలో అలాగే PM ఏ విధంగా జరిగింది అనేది కూడా ఈ డాక్టర్ ఏదైతే సోమలకోట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ కిరణ్ చౌదరి గారి విషయాలు అయితే మనతో పంచుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనికి ఉన్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్ RTV సోమలకోట నుంచి.